వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఇప్పుడు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులే రంగంలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన అనంతరం లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో వ్యూహాలు ప్రతివ్యూహాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి మళ్ళీ టికెట్ కేటాయించడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు బరిలోకి దిగబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంతో లోక్సభ ఎన్నికల్లోనూ దాని ప్రభావం ఉంటుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. నిజమే, మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రభావం లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇదే కారణంగా గెలుపు సునాయాసం అనుకుంటూ చాలామంది లోక్సభ నుంచి బరిలోకి దిగేందుకు, కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంతో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లోనూ తమకు అనుకూలంగా ఉంటుందని టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కేఎల్ఆర్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చేవెళ్ల లోక్సభ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఇందుకు గాను ఆయన పావులు కదుపుతున్నారు. ఢిల్లీలో తనకున్న సన్నిహిత సంబంధాలతో ఆయన ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఈసారి టికెట్ తనకేస్తే ఖచ్చితంగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో గెలుచుకువస్తానని ఆయన పార్టీ అధిష్టానానికి హామీ ఇస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరంలో పోటీ చేసి ఓడిపోయిన ఎన్నికల ముందు తనకు టికెట్ ఇచ్చారని 20 రోజుల్లో సాధ్యమైనంత మేరకు ప్రచారం చేసిన ఫలితాలు రాలేదని, టైం బాగా ఉంటే ఇంకా టైం కొంచెం కలిసి వస్తే ఖచ్చితంగా ఇంకా బాగా ప్రజల్లోకి వెళ్లేవాడినని ఆయన అధిష్టానానికి వివరిస్తున్నారు. తన ఓటమికి కారణం సమయం లేకపోవడమే, కానీ చేవెళ్లలో తనకు మంచి పరిచయాలున్నాయని, చేవెళ్ల లోక్సభ అంతటా తనకు విజయం చాలా ఈజీగా లభిస్తుందని ఆయన కాంగ్రెస్ పార్టీకి నూరిపోస్తున్నారు. నిజానికి కేఎల్ఆర్కు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆయనకు ఇప్పుడిప్పుడే మహేశ్వరంలో మంచి పరిచయాలు పెరిగాయి. దాంతోపాటు తాండూరు, వికారాబాద్, పరిగి వంటి ప్రాంతాల్లో ఈ ప్రాంతాలు చేవెళ్ల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో కేఎల్ఆర్కు మంచి పట్టు ఉంది, మంచి సంబంధాలున్నాయి. ఆయన గెలిచినా ఓడినా అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవన్నీ తనకు కలిసి వస్తాయని కేఎల్ఆర్ ఆశిస్తున్నారు. ఖచ్చితంగా తనను బరిలో దించితే చేవెళ్ల కాంగ్రెస్ వశమవుతుందని ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి చెప్తున్నారు. ఆయన పార్టీ తరపున టికెట్ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మహేశ్వరంలో అతి తక్కువ కాలంలో పోటీ చేసి, తక్కువ సమయంలో పోటీ చేసి 70,000కు పైగా ఓట్లు సాధించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదని, ఇదే ఊపుతో చేవెళ్ల మొత్తం కొట్టుకు వస్తానని ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు చెబుతున్నారు. మరోవైపు పారిజాత నరసింహారెడ్డి బడంగ్పేట మేయర్. ఈమె గతంలో మహేశ్వరం టికెట్ ఆశించారు. అందుకు అనుగుణంగానే రాజకీయాలు నడిపారు. జనాల్లో కలుస్తూ, జనంలో మమేకమవుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈసారి మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం సీటు తనదేనంటూ ఆమె ఒక రకంగా అంచనాలు ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఆమె కార్యక్రమాలు జరిగాయి. పార్టీలో మంచి క్యాడర్ పెంచుకున్నారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. కేఎల్ఆర్కు టికెట్ దక్కింది. అయితే ఇంతటితో కుంగిపోకుండా ఈసారి చేవెళ్ల పార్లమెంటు కాన్స్టిట్యున్సీ సీటు తమకు ఇవ్వాలని, అక్కడ పోటీ చేసే అవకాశం కల్పించాలని పారిజాత నరసింహారెడ్డి కోరుతున్నట్లు సమాచారం. పారిజాత నరసింహారెడ్డి కూడా ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి రాకపోకలు సాగిస్తూ టికెట్ తనకే దక్కేలా చూడాలని కొందరు నేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే మహేశ్వరంలో తనకు ఎలాగూ పట్టుంది. ఒకవేళ తాను పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేదానని ఆమె కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్తున్నారు. సరే, జరిగిందేదో జరిగింది. పార్లమెంట్లో టికెట్ ఇవ్వండి, ఈసారి గెలుచుకొస్తామంటూ పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అంటే ఈ అన్నా చెల్లెళ్ళు మహేశ్వరంలో పోటీ పడ్డట్టుగానే మొత్తం చేవెళ్ల లోక్సభ ఏరియాలో కూడా పోటీ పడబోతున్నారా? మహేశ్వరం సీన్ చేవెళ్లలో రిపీట్ కాబోతుందా? ఎందుకంటే మహేశ్వరంలో టికెట్ ఆశించి భంగపడిన పారిజాత చివరకు కేఎల్ఆర్కు మద్దతు పలికారు. ఆయనతోనే ప్రచారం చేశారు. పారిజాతను కాదని కేఎల్ఆర్కు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు లోక్సభ నియోజకవర్గం చేవెళ్ల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుంది?
పారిజాతకు దక్కుతుందా, కేఎల్ఆర్కు దక్కుతుందా? కేఎల్ఆర్కున్న ఆర్థిక బలం, అంగబలం ముందు పారిజాత సరితూగుతారా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎన్నుకుంటుంది? ఎవరిపై ఎక్కువగా అంచనాలున్నాయి? అయితే కాంగ్రెస్లో మరో టాక్ కూడా వినిపిస్తుంది. చేవెళ్ల లోక్సభ పరిధిలోని స్థానానికి మరో కొత్త నేత అభ్యర్థిగా వస్తారట. అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీలో చెందిన కీలక నేత చేవెళ్ల లోక్సభ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అధికారికంగా కాంగ్రెస్ కానీ ఆ నేత కానీ ప్రకటించకున్నా కాంగ్రెస్ వర్గాల్లో ఇది పెద్దగా టాక్గా నడుస్తుంది. ఒకవైపు పారిజాత నరసింహారెడ్డి, మరోవైపు కేఎల్ఆర్. వీరిద్దరిని కాదని బీఆర్ఎస్ నేతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? అసలు చేవెళ్ల లోక్సభలో ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉంది?